రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా కర్ణాటకలో ఈ సినిమా మొదటి వారంలో 118 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డు కర్ణాటక సినిమాల వరకు. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వచ్చిన యష్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా మొదటి వారంలో 115 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇంతవరకు ఆ రికార్డుని ఏ సినిమా బీట్ చేయలేదు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 మొదటి వారంలో 118 కోట్ల గ్రాస్తో మొదటి వారంలో ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి వారంలో 73 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగులో కూడా ఇది ఒక రికార్డు పెట్టింది. రీసెంట్గా వచ్చిన రజనీకాంత్ కూలీ సినిమా టోటల్ రన్లో 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి డబ్బింగ్ సినిమాల పరంగా టాప్ 4లో ఉన్న ఆ సినిమాని వెనక్కి నెట్టి ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 డబ్బింగ్ సినిమాల పరంగా తెలుగులో టాప్ 4లో ఉంది. ఇక టాప్ 3లో రజనీకాంత్ జైలర్ సినిమా ఉంది తెలుగులో. టాప్ 2లో రజనీకాంత్ రోబో 2.0 ఉంది డబ్బింగ్ సినిమాల పరంగా. టాప్ 1లో కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంది. ఇక ఈ 3 సినిమాల కలెక్షన్స్ కూడా బీట్ చేస్తుందా లేదా కాంతారా టోటల్ రన్ అనేది చూడాలి. ఇక ఆ తర్వాత తమిళనాడు నుంచి 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి వారంలో, కేరళ నుంచి 31 కోట్లు వచ్చాయి. ఇక హిందీలో అన్నిటికంటే హయ్యెస్ట్గా 119 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 70 కోట్లు. అలా టోటల్గా మొదటి వారంలో కాంతారా చాప్టర్ 1 సినిమా 445 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా ఒక రికార్డే రిషబ్ శెట్టికి. ఇంత 3 ఏళ్ల క్రితం వచ్చిన కాంతారా మొదటి సినిమా టోటల్ రన్లో 400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆ కలెక్షన్స్ని 6 రోజుల్లోనే బీట్ చేసి ఇప్పుడు 7 రోజుల్లో మొదటి వారంలో 445 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు తీసుకున్నాడు రిషబ్ శెట్టి. ఇక 1-2 రోజుల్లో 500 కోట్లు కూడా దాటబోతుంది. ఇక ఈ 445 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 118 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 220 కోట్లకు అమ్మారు. మొదటి వారంలో 218 కోట్లు వెనక్కి వచ్చేసాయి. అంటే ఇంకొక 2 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. ఓవరాల్గా 2 కోట్ల షేర్ అంటే మరో 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు గురువారం, మరో వర్కింగ్ డే. మా సోమవారం నుంచి చూసుకుంటే ప్రతిరోజు 40 కోట్లు 30 కోట్లకు తగ్గకుండా గ్రాస్ వస్తుంది. సో ఈరోజు కూడా 30 కోట్లు ఈజీగా వస్తాయి. సో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి ఓవరాల్గా లాభాలు కూడా తీసుకొని హిట్ అనిపించుకుంటుంది. ఇక రేపటి నుంచి వచ్చే లాభాలతో సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టరు, డబుల్ బ్లాక్ బస్టర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ షేర్ పరంగా చూసుకుంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ అండ్ ఓవర్సీస్ కలిపి 80 కోట్లకు ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అన్ని ఏరియాలకు కలిపి. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఇక్కడ వచ్చేసి మొదటి వారంలో 120 కోట్ల షేర్ వచ్చింది డిస్ట్రిబ్యూటర్ షేర్. అంటే 250 కోట్ల గ్రాస్ వస్తే 120 కోట్ల షేరు. అంటే 40 కోట్ల లాభాలతో పాన్ ఇండియా లెవెల్లో కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో అండ్ ఓవర్సీస్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది సినిమా మొదటి వారంలోనే. ఇక హిందీలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 50 కోట్లకు కొంటే హిందీలో 120 కోట్ల గ్రాసుకు గాను మొదటి వారంలో 60 కోట్ల షేర్ ఉంది. అంటే 10 కోట్ల లాభాలతో హిందీలో సూపర్ హిట్ అయింది. ఎటొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లోనే కొద్ది కష్టంగా ఉంది. తెలుగులో హయ్యెస్ట్కి అమ్మారు, 90 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 40 కోట్లకు తెలంగాణకి, 40 కోట్లకు ఆంధ్రాకి, 10 కోట్లు రాయలసీమకు. అలా 90 కోట్లకు కొంటే ఇప్పటి వరకు 73 కోట్ల గ్రాస్లో కేవలం 35 కోట్లు మాత్రమే షేర్ ఉంది. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా 65 కోట్లు షేర్ రావాలి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అంటే 130 కోట్ల గ్రాస్ ఒక తెలుగు రాష్ట్రాల్లోనే రావాలి. అది కొద్దిగా కష్టమే. కానీ తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ బేసిస్లో కొన్నారు. అంటే 90 కోట్లు ప్రొడ్యూసర్లకు ఇచ్చారు. 90 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చి ఆ పైన ఏమన్నా లాభాలు వస్తే అవి డిస్ట్రిబ్యూటర్లకి, ప్రొడ్యూసర్కి వెళ్ళదు. ఒకవేళ 90 కోట్లు రాకపోతే ఎంత డిఫరెన్స్ ఉంటే అంత డిఫరెన్స్ ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి ఇచ్చేయాలి. సో నాకు తెలిసి టోటల్ రన్లో మరో 5 కోట్లు రావచ్చు. అంటే ఒక 60 కోట్ల వరకు నష్టాలే సినిమా. 60 కాదు 50 కోట్ల వరకు తెలుగులో నష్టం రావచ్చు సినిమాకు. బట్ అది తిరిగి ఇచ్చేస్తారు కాబట్టి అది ఓకే. బట్ ప్రొడ్యూసర్లకి ఏ రకంగా చూసుకున్నా ప్రాఫిటబులే. 110 కోట్ల బడ్జెట్లో 220 కోట్లకు అమ్మారు. అందులో ఒక 50 కోట్లు మనకి వెనక్కి ఇచ్చేసిన తెలుగు డిస్ట్రిబ్యూటర్లకి ఇంకా 170 కోట్లు అంటే ఒక 45 కోట్లు లాభాలే ఉంటాయి. ప్లస్ ఇప్పుడు అన్ని ఏరియాలో లాభాలు వస్తున్నాయి, అవి ఎంతకైనా వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకా ఓటీటీ డీల్స్, టీవీ, శాటిలైట్ ఒక 200 కోట్లు ఈజీగా వస్తాయి. సో సినిమా హిట్ అయిందంటే అందరూ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అందరూ హ్యాపీ, అందరికీ డబ్బులు వస్తాయి. అది మన
కాంతారా, రిషబ్ శెట్టి. కాంతారా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రిషబ్ శెట్టి, యాక్టెడ్ బై రిషబ్ శెట్టి. రిలీజ్ అయిన మొదటి వారంలో 445 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 218 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు అమ్మారు. 218 కోట్లు వచ్చేసి ఇంకా 2 కోట్లు రావాలి, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా ఓవరాల్గా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఏరియా వైజ్ చూసుకుంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సినిమాకు నష్టాలు, మిగతా అన్ని చోట్ల సినిమా బ్లాక్ బస్టరే. ఓకే, బాయ్.